ఒకప్పుడు ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని పేరు సుబ్బు. ఒకరోజు స్కూలు నుండి ఇంటికెళ్తుంటే దారిలో పెద్ద యాపిల్ చెట్టు కనిపించింది. చెట్టుమీద ఎర్ర ఎర్ర పండ్లు. సుబ్బు ఆనందంతో పరుగెత్తి వెళ్లి 2 పండ్లు కోసుకుని తిన్నాడు. తిన్నాక చెట్టు నీడలో కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇంటికి వెళ్లే ముందు సుబ్బు చెట్టును హత్తుకుని, నాకు నువ్వు చాలా నచ్చావు, ఇప్పటినుంచి మనం ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఆ రోజునుంచే సుబ్బు ప్రతిరోజూ చెట్టు దగ్గరకు వచ్చి ఆడేవాడు, పండ్లు తినేవాడు. చెట్టు రోజూ సుబ్బు కోసం ఎదురుచూసేది. అలా రోజులు గడుస్తూ సుబ్బు పెద్దవాడయ్యాడు. ఒకరోజు చెట్టు అడిగింది, సుబ్బూ, నాతో ఆడుకుంటావా? సుబ్బు అన్నాడు, ఇప్పుడే కాదు, నాకు బొమ్మలు కావాలి, వాటికోసం డబ్బు కావాలి. చెట్టు సంతోషంగా చెప్పింది, నా దగ్గర డబ్బు లేదు కాని నా పండ్లను అమ్ము, ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కో. సుబ్బు ఆనందంగా పండ్లన్నీ తీసుకెళ్లిపోయాడు. చెట్టు సంతోషించింది, సుబ్బు సంతోషంగా ఉన్నాడని. చాలా సంవత్సరాల తరువాత సుబ్బు మళ్లీ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు, ఇప్పుడు నాకు ఇల్లు కావాలి, నా కుటుంబం కోసం అని చెప్పాడు. చెట్టు మృదువుగా అన్నది, నా దగ్గర ఇల్లు లేదు కానీ నా కొమ్మలను నరికి వెళ్లి ఇల్లు కట్టుకో. సుబ్బు కొమ్మలను నరికేశాడు. చెట్టు కొంచెం ఖాళీగా మారింది. కానీ చెట్టుకి బాధ లేదు, ఎందుకంటే సుబ్బు సంతోషంగా ఉన్నాడు. చాలా కాలం తరువాత సుబ్బు ముసలివాడై తిరిగి వచ్చాడు. చెట్టు ఆనందంతో అడిగింది, సుబ్బూ, నాతో ఆడుకుంటావా? సుబ్బు నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు నేను ఆడలేను, కేవలం కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. చెట్టు కన్నీళ్లతో చెప్పింది, నా దగ్గర ఏమీ లేవు బాబూ, కానీ నా కాండంపై కూర్చో. సుబ్బు కాండంపై కూర్చుని చెట్టుకు ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. చెట్టు సంతోషంగా నవ్వింది, ఇప్పటికైనా నాతో ఉన్నావు కదా. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే, మనకి సహాయం చేసిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోవద్దు. మన తల్లిదండ్రులు, పెద్దవాళ్లు మన కోసం ఎంతో ఇస్తారు. అందుకే మనం వాళ్లతో సమయం గడపాలి, వాళ్లను సంతోషంగా ఉంచాలి.